హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ రసగుల్లా. దీన్ని కొంతమంది తేనె మిఠాయిని కూడా పిలుస్తారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో 1 కప్ రైస్, 1 కప్ రైస్కి 1/2 కప్పు మినప్పప్పు, ఈ రెండింటిని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇవి 4 అవర్స్ నానిన తర్వాత గ్రైండ్ చేసుకునే ముందుగా తేనె మిఠాయి కోసం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లో 1 కప్పు షుగర్, 1/2 కప్పు వాటర్ ఇవి వేసి షుగర్ని ఒక 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత షుగర్ కొంచెం తీగపాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా లైట్గా కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పించు బేకింగ్ సోడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. అలానే దీనిలో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 డ్రాప్స్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. కలర్ని చూసి యాడ్ చేసుకోవాలి. ఒక్కో కలర్ ఒక్కోలా ఉంటుందండి. ఇప్పుడు పొయ్యి మీద బాణలు పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఇలా వదులుకోవాలి. చూసారు కదండి, ఇవన్నీ బాగా ఉబ్బుతూ ఉన్నాయి. ఇంకా చిన్నగా కూడా వదులుకోవచ్చు. వీటిని మీ ఇష్టమైన సైజులో తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకుందాం. దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనెని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు వీటిని అలా వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత వీటన్నిటిని పక్కకు తీసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అంతేనండి, చిన్నప్పుడు తేనె మిఠాయి తయారైపోయింది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.